హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మానస వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ 5:30కి లేసాను. లేవగానే పాలైతే కాగబెడతా. నైట్ పిల్లలు తాగంగా మిగిలిన పాలు ఉంటాయి కదా, ముందు అవి మరిగించుకుంటా. ప్రతిరోజు అయితే నైట్ గిన్నెలు తోమేసుకొని పడుకుంటా అండి. కాకపోతే ముందు రోజు నాకు చాలా అనీజీగా ఉండే, తినేసి వెంటనే పడుకున్నా. ఇంకా లేవగానే ఫస్ట్ చేసే పని గిన్నెలన్నీ తోమేసుకున్నా. అందుకే కొంచెం ముందుగా లేచి అన్నీ క్లీన్ చేసుకున్నా. దెన్ ఆఫ్టర్ బయటికి వెళ్ళి బయటంతా క్లీన్ చేసుకోవడం. నేను ఈ గిన్నెలు తోమేలోపు మొత్తం వెలుగైపోయింది, అంటే తెల్లవారిపోయింది. ఇంకా చేసేది ఏం లేదు. మేము ఉండేది పెంట్ హౌస్లో కాబట్టి క్లీన్ చేసుకోవడం తప్పదు. చాలా ప్లేస్ ఉంటుంది, ఎందుకంటే మనమే వాడుకుంటాం కదా, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. క్లీన్ చేయకపోతే బాగుండదు. సో అంతా ఊడ్చుకుంటున్నాను. ఊడ్చుకొని వాటర్ చల్లుకొని ముగ్గేసుకోవడం, ఇది డైలీ రొటీన్. నేను ఊడ్చేసరికి చాకి కూడా లేచింది. ఏమో పెద్ద పొద్దున్నే లేచి ఎంతో పని చేసినట్టు నాకన్నా ముందే లేస్తుంది. ఇంకా లేచి వచ్చి కిటికీ దగ్గర నిల్చొని మమ్మీ మమ్మీ అని అరుస్తుంది. ఇంకా అనీజీగా ఉన్నప్పుడు నేను కొంచెం ఇట్లా జీరా వాటర్ ప్రిపేర్ చేసుకొని తాగుతూ ఉంటా. చెప్పాను కదా, ముందు రోజు కొంచెం అనీజీగా ఉండి తొందరగా పడుకున్నా. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత బ్రష్ చేసుకొని జీరా వాటర్ అయితే తాగేసిన. ఆఫ్టర్ ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తా. నేను వంట వేసేలోపు చాకి, సిమ్మి, మా హస్బెండ్ ముగ్గురు కూడా వాళ్ళ స్నానాలు అయిపోతాయి. స్నానాలు చేసేసి వస్తారు. ఈలోగా నేను వంట ప్రిపేర్ చేస్తా. అన్నం, కర్రీ, టిఫిన్ చేస్తే టిఫిన్. వీళ్ళు స్నానాలు అయిపోయినాయి. నా వంట కూడా పూర్తయిపోయింది. కర్రీలోకి బీరకాయ కర్రీ చేసుకున్నాను. మా ఇంట్లో టిఫిన్స్ అయితే చాలా తక్కువ వేసుకుంటామండి. మంత్లీ ఒక 3-4 టైమ్స్ చేస్తే అదే చాలా ఎక్కువ. ఇంకా దేవుడికి దీపం పెట్టి అందరం తినేసి సిమ్మి స్కూల్కి వెళ్తుంది, హస్బెండ్ పనికి వెళ్తాడు. ఇంకా నేను మా చాకి ఇద్దరం మా పని మేము చేసుకుంటాము ఇంటి దగ్గర. ఇది మా వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.